జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత్తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్లో ఒక ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పాకిస్తాన్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. ఆగస్టు 2019 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఇస్లామాబాద్లో భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ని ధృవీకరించారు. ఇక భారతదేశంతో వాణిజ్యంపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సహా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రతిపాదనలను క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది. పాకిస్తాన్ చాలా అవసరాలకు చైనాపైనే ఆధారపడింది. పాకిస్తాన్తో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే చైనా నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాకిస్తాన్లో తమ పౌరులపై దాడులు ఆగటం లేదు. అలాగే చైనా పౌరులు మరణించిన తర్వాత ప్రావిన్స్లోని స్వాబీ జిల్లాల్లో టార్బెలా జల విద్యుత్ విస్తరణ ప్రాజెక్టు నిర్మాణ పనులని చైనా కంపెనీ పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షాంగ్లా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నిర్మాణ సంబంధిత పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీంతో 2000 మందికి పైగా కార్మికులు ఇక్కడ పని నుంచి తొలగించబడ్డారు. ఈ దాడులని పాకిస్తాన్ ఆపలేకపోతే చైనా తన పెట్టుబడులని తగ్గించేస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో పాటు అతని మంత్రివర్గం మొత్తం చైనా రాయబార కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు చైనా కాకుండా ఇతర వాణిజ్య మార్గాలను కూడా అన్వేషిస్తోంది. తద్వారా గతంలో భారత్తో ఉన్న ఆర్థిక సంబంధాలను పెట్టుకోవాలని చూస్తోంది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదంతోనే నాశనమైపోతోంది. ఇటీవలే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని షాంగ్లా జిల్లాలో ఓ జల విద్యుత్ ప్రాజెక్టు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 5 చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను సదరు జల విద్యుత్ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్న చైనా కంపెనీ పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా సీరియస్ గా పరిగణించింది. అక్కడ సివిల్ పనులని చేయబోమని ప్రకటించింది. మరోవైపు గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్ స్టేషన్ పిఎన్ఎస్ సిద్దిక్ పై దాడి జరిగింది. పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు బాంబులతో స్థావరంపై విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. 4 తీవ్రవాదుల్ని హతమార్చారు. ఎయిర్ స్టేషన్ కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఈ స్థావరంలో చైనాకి చెందిన డ్రోన్లని పెద్ద ఎత్తున మోహరించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. తమ కాల్పుల్లో డజను మంది పాకిస్తానీ బలగాలు మృతి చెందినట్లుగా తెలిపింది. అప్పటికే వారం రోజుల్లో ఈ ముఠా ఈ తరహా దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్ పోర్టు పైన ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు 7 హతమార్చాయి. బిఎల్ఏను పాకిస్తాన్ సహా అమెరికా, యూకే ఉగ్ర సంస్థగా గుర్తించాయి. తుర్బత్లో ఉన్న పిఎన్ఎస్ సిద్దిక్ లోకి ప్రవేశిస్తుండగానే తిరుగుబాటుదారులని గుర్తించి మట్టుబెట్టామని అక్కడి అధికారులు తెలిపారు. ఇక పాకిస్తాన్ లోకి అతిపెద్ద ప్రావిన్స్ గా పిలిచే బలూచిస్తాన్ అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్ర్యం కోసం అక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులని ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బిఎల్ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్ లోని గ్యాస్ ఖనిజ వనరులను చైనా పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్ ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలు పంచుకున్నాయి. అయితే 2015లో ఏర్పాటు చేసిన ఈ కారిడార్ను రెండు దేశాలు గేమ్ చేంజర్ గా ప్రకటించాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి 2008లోనే పునాది పడింది. ఈ ప్రాజెక్టుని పాకిస్తాన్ ద్వారా తన ప్రయోజనాలకి వాడుకునేందుకు చైనా చేసిన ప్రయత్నం అని నిపుణులు చెప్తున్నారు. అక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి. మధ్యలో కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి. కొన్నిసార్లు పాకిస్తాన్ వైపు నుంచి సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ వ్యవహారం చైనాకు ఇబ్బందిగా మారింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నే
సంక్షిప్తంగా సెపెక్ అని పిలుస్తున్నారు. ఇది చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ బిజినెస్ నెట్వర్క్ లో భాగం. సెపెక్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ లో అనేక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో చైనా $62 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో దీన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తోంది. మధ్య ఆసియా నుంచి అనేక శక్తి వనరులని కూడగట్టుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని జేఎన్యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ అన్నారు. గత 3 దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఈ నౌకాశ్రయంలోకి ఓడల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.